ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలోని గిరిజనులకు కొత్త చెప్పులు పంపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ నెల 7న అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గ్రామం పెదపాడు కురిడిలో పవన్ పర్యటించారు. ఆ సమయంలో అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు ఎక్కడికక్కడ ముళ్లు రాళ్లు ఉండటాన్ని గమనించారు. అలాంటి రోడ్లపై చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి పవన్ చెల్లించిపోయారు. వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేదని పవన్ దృష్టికి వచ్చింది. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీయించి వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. సొంత నిధులతో 345 మంది గిరిజనులకు నాణ్యమైన పాదరక్షలు తీసుకున్నారు. వాటిని తన కార్యాలయ అధికారులకిచ్చి పవన్ పంపించారు. కురిడి పెదపాడు గ్రామాల్లో పర్యటించిన అధికారులు పవన్ పంపిన చెప్పులను గిరిజనులకు పంపిణీ చేశారు. వాటిని ధరించిన గిరిజనులు తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపడంపై సంతోషం వ్యక్తం చేశారు. పోతంగి పంచాయతీ డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామంలో పర్యటనకు వచ్చి మా యొక్క గ్రామ సమస్యలు అన్ని తెలియజేసిన ముఖ్య కారకంగా, అలాగే మాకు పాదరక్షలు కూడా మా కాళ్ళను చూసి వాళ్ళ పాదరక్షలు కూడా లేవని చెప్పి డిప్యూటీ సీఎం గారు మాకు చెప్పులు కూడా సప్లై చేసినందుకు ధన్యవాదం తెలుపుతున్నాం సార్. మీకు ఎప్పటికి కూడా మేము రుణపడి ఉంటాం సార్. మా గ్రామానికి ఒక దేవుడిలాగా వచ్చి మీరు మా యొక్క పాదరక్షల్ని కూడా గుర్తు పెట్టించుకుని ఈ రోజు మాకు పాదరక్షలు కూడా సప్లై చేసినందుకు డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.